సార్ ఈ సినిమాకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు కథ రాసిన సినిమాలతో చూసుకున్న ఈ సినిమా డైరెక్షన్ చేసిన సినిమాలతో మీరు పోల్చుకున్నా సరే యువర్ అసోసియేషన్ విత్ జూనియర్ ఎన్టీఆర్ గారు హ్యాస్ బిన్ seen evidently and clearly out of all the stars you have worked with. మీ ఇద్దరు రిలేషన్ గురించి చెప్పండి సార్. అంటే నేను రైటర్గా ఉన్నప్పటి నుంచి జర్నీ స్టార్ట్, నాట్ అదే ఊసరవల్లి అప్పటి నుంచి బృందావనం అప్పటి నుంచి. కాబట్టి ఎందుకో ఇద్దరికి చాలా ఎక్కువ సింక్. ఐ విల్ బి వెరీ ఓపెన్ అండ్ న్యాచురల్ టు హిమ్. నేను ఒక హీరో ముందు ఎలా మాట్లాడాలి, ప్రిపేర్ అయ్యి ఉండాలి, అవి లేవు నా దగ్గర. మేబీ హీ లైక్ దాట్ బికాస్ తనకి అదే ఇష్టం. వెరీ న్యాచురల్గా ఉంటాడు అసలు. కోపం వస్తే దాచుకోడు, నవ్వు వస్తే దాచుకోరు. అర్చేస్తారా సార్? అసలు అన్ని షేడ్స్ ఉన్నాయా? అన్నీ ఉంటాయి క్లియర్గా. బాగాలేదంటే బాగాలేదు, బాగుందంటే ఎంత బాగుందో చెప్తారు. సో దట్స్ ఎ న్యాచురల్ థింగ్ ఆయనలో. మీకు అది ఇష్టమా క్వాలిటీ? యా నేను అలాగే ఉంటా. ఇద్దరం ఓపెన్ కూర్చున్నప్పుడు వీ టాక్ అబౌట్ మెనీ థింగ్స్. అసలు మన లైఫ్ ఏంటి అని ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు చాలా అందంగా ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటాము, ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఎలా ఉండబోతుందో. అంటే చాలా ఇంటెన్స్ కన్వర్సేషన్స్, మంచి మంచి ఫిలాసఫీ. అవి కొంచెం చూడటానికి కొంచెం పక్కన వాళ్ళకి బోరింగ్గా ఉన్నా మీరిద్దరు ఎంజాయ్ చేస్తారు. వీ ఎంజాయ్ ఎ లాట్. బాగా నేల మీద ఉండి మాట్లాడతారు. సడన్గా ఓ రోజు ఫోన్ చేసి ఎక్స్ట్రాడినరీ బిర్యానీ ఉండారా చెప్తా, అబ్బో వెళ్తే ఇద్దరం కూర్చొని ఆయనే వడ్డించి పెడతాడు. దట్స్ ఆల్వేస్ స్పెషల్ ఆయనతో నాకు ఎప్పుడు. సో ఆబ్వియస్లీ ఆయనతో వర్కింగ్ ఎప్పుడు స్పెషలే.